ఏంట్రో ఈ బుగ్గలు బాగా ఎరిపెక్కినాయి. ఏంటి విషయం? నిన్న చాందీతో టైం స్పెండ్ చేశారా? ఎప్పుడు లేని కొత్తగా ఏదో. రేయ్, నువ్వు రోజు రోజు చాలా దగ్గరికి వెళ్తున్నావురా బాబు, జాగ్రత్త. నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నా దాకా రానివ్వకు. పద చెప్తా. పద. రాత్రి సిద్ధుగాడు వచ్చాడన్నా మన ఇంటికి. గొంగల పురుగులాగా ఉండేదాన్ని చేతకొక జిల్లలా మారావు. ఒంటికి రంగులు వచ్చాయి, మనసుకి రెక్కలు వచ్చాయి. ఎంతవరకు ఎగురుతావు? నొక్కిరెక్కితే రెక్కలు కత్తిరించను, ప్రాణాలే తీసేస్తా. అంత మొగతనం ఉందా వాళ్ళు? నా మొగతనం ఏంటో చూపించమంటావా? ఆ రోజే నాకు అర్థమైంది, నా చెల్లి ఈ ఇంట్లో సుఖంగా ఉండలేదని. తను ఎప్పుడు ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉండాలనుకునేది. సరిగ్గా అదే సమయంలో మీ నాన్న కూడా డిఐజీ గారి సహకారంతో ఈ ఊరికి ఈ గొడవలకి దూరంగా నా చెల్లిని తీసుకెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత నువ్వు కడుపు పడ్డావు. పరాయి వాడైనా నాకంటే నా చెల్లి బావు గురించి ఆ డిఐజీ గారు ఎక్కువ ఆలోచించారు. వాడితో మాట్లాడాకే అర్థమైంది, ఇంకా మీ అమ్మ నాన్న మీద రుద్రగాడు ఎంతో పొగతో రగిలిపోతున్నాడు. కొద్ది నెలల్లోనే మీ అమ్మ నాన్నలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటిదాకా అది యాక్సిడెంట్, ఆ రుద్రగాడు పన్నాగమో తెలియలేదు. అందుకే నువ్వు వెంటనే బయలుదేరి పట్టణం వెళ్ళిపో. నువ్వు కూడా దూరం అయితే ఎన్నాళ్ళు నా కష్టం కన్నీళ్ళు వృధా అయినట్టే. ప్రవీణు, నేను వెళ్ళి బస్ గురించి కనుక్కొని వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా చూస్తా. తప్పకుండా అయ్యా, చూసుకుంటాను.